నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మరో అరెస్ట్ అండి. మెసేజ్ ఏంటి? ఈసారి వైసీపీ అధికార ప్రతినిధి తెలంగాణ నుంచి వచ్చిన పోలీసులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ అధికార ప్రతినిధి అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీసులు తెలంగాణలోని ప్రశ్న రామన్ అరెస్ట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో చాలా ఆసక్తికరంగా మారుతున్న చర్చ. కూటమి టాస్క్ ఫోర్స్ వేట మొదలైందా? అందుకనే ఈ అరెస్టులు అవుతున్నాయా? ఇక అమరావతి నిరసనలట అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఇదంతా కుట్ర అని చెప్పి కూటమంటుంది, లేదా వాళ్ళకి నిజంగా అన్యాయం జరుగుతుంది అని చెప్పి వీళ్ళు అంటారు. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారి డూప్లాగా సునీల్ అనే ఒక వ్యక్తి ఏవో చేస్తుంటే అతన్ని చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారట. అసలు ఏపీ రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి? ఈ రాజకీయాలు ఎలా నడుస్తుంటే బన్నీ తారక్ ఎంట్రీ అట, బీజేపీ స్కెచ్ ఉందా అని చెప్పి మరొక వార్త. చర్చిద్దాం ఏనాడు ప్రైమ్ డిబేట్లో ఇవన్నీ కూడా మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు. పుణ్యశీల గారు వైసీపీ అధికార ప్రతినిధి మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. అలాగే చెవుల కృష్ణాంజనేయులు గారు పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. బండారు వంశీ టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే శివపార్వతి గారు జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా కృష్ణాంజనేయులు గారు, గుడ్ ఈవినింగ్ వర్మ గారు. నమస్తే ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నాగార్జున యాదవ్ అరెస్ట్, తెలంగాణ పోలీసులు వచ్చి ఆయన తీసుకువెళ్ళడం, ఇది అక్రమంగా అరెస్టు, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తీసుకువెళ్ళారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. సరే, అరెస్ట్ అయితే మైలేజ్ వస్తుంది, అందుకనే అరెస్టులు అవుతున్నారు అని చెప్పి మరికొంతమంది మాట్లాడే అంశం. నాగార్జున యాదవ్ అంశాన్ని ఏ రకంగా చూడాలి? నాగార్జున యాదవ్ అరెస్టు ఆయన ఏం మాట్లాడేవారు అనేటువంటి దాన్ని బట్టి ఆధారపడుతుంది. ఆయన సాక్షి టీవీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఒక జొమాటో బాయ్ అని, ఎమ్మెల్యేగా కాదు జొమాటో బాయ్గా కూడా పనికిరాడు, ఇతను సీఎం ఏంది అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి మాటలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి గౌరవము ఇంకొక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి ఖచ్చితంగా ఇవ్వాలి. ఒక పార్టీ తరఫున మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మాట్లాడేటప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మీకు రాజకీయ పరమైనటువంటి విభేదాలు ఉంటే, సమస్యలు ఉంటే, లేకపోతే ఆయనతో మీకు ఇబ్బందులు ఉంటే వాటికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడాలి తప్ప ఈ విధంగా దిగజారిపోయి వ్యాఖ్యలు చేయటము ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఖచ్చితంగా తప్పది. ఖచ్చితంగా దాని మీద కేసు నమోదైంది, అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు. అందుకని తెలంగాణ పోలీసులు వచ్చారు, ఆయన్ని విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ కోర్టులో హాజరుపరుస్తారు. ఇక్కడ పోలీసులు కూడా ఆ గుంటూరుకు సంబంధించినటువంటి నల్లవాడు పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాతే తెలంగాణకు తీసుకెళ్లారు. తెలంగాణ అక్కడికి సంబంధించినటువంటి పోలీసులు అక్కడ జడ్జి ముందు గాని కోర్టులో గాని హాజరుపరుస్తారు. ఆయనకి రిమాండ్ ఇవ్వాలా ఇవ్వద్దా, అసలు ఈ వ్యాఖ్యల మీద అనేటువంటిది అక్కడ కోర్టు తేల్చేటువంటి అంశం. ఖచ్చితంగా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు సమర్థనీయమైనటువంటి వ్యాఖ్యలు కానే కావు. ఈ విధంగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు ఇంకొక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ హోదాని, స్థాయిని గుర్తించకుండా ఈ విధంగా అవమానకరంగా మాట్లాడేటువంటి మాటల్ని ఎవరు సమర్థిస్తారు? ఎవరు సమర్థించలేరు. అదేమన్నా సోషల్ మీడియాలోనో యూట్యూబ్ లోనో ఏమన్నా మాట్లాడారా? లేదు. ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ వాళ్ళకి సంబంధించినటువంటి డిబేట్ లో మాట్లాడారు. ఇప్పుడు డిబేట్ లో ఉన్నటువంటి ఆ మోడరేటర్ కూడా ఈ కేసులో మరి ఆయన కూడా ఈ కేసును ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో ఇదే కొమ్మినేని శ్రీనివాసరావు మీద గతంలో అదే ఛానల్లో ఒక అమరావతికి సంబంధించినటువంటి డిబేట్ అంశం నేపథ్యంలో ఒక జర్నలిస్ట్ చేసినటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు. ఇప్పుడు ఆ పదాన్ని నేను మళ్ళీ ఉచ్చరించలేను కాబట్టి అది నేను మాట్లాడటం లేదు. ఇప్పుడు ఆ డిబేట్ లో పాల్గొన్నటువంటి అనలిస్ట్ గా పాల్గొన్నటువంటి జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాటలు అభ్యంతరకరం. దాంట్లో కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. బహుశా ఈ కేసులో కూడా అరెస్ట్ చేస్తారో లేకపోతే పిలిచి విచారిస్తారో నాకు తెలియదు. కానీ నాగార్జున యాదవ్ మాట్లాడినటువంటి మాటలు మాత్రం తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి మాటలు. నాకు తెలిసి అవి ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలు కాదు. ఎప్పుడు మాట్లాడారు? ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలో ఉన్నప్పుడే మాట్లాడినట్టున్నారు. నాకు తెలిసి అయితే 2028లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 23లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత వీళ్ళు 24లో కదా ఓడిపోయింది.
ఆ సమయంలోనే మాట్లాడారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ కేసు కన్నా ముందే నేను సోషల్ మీడియాలో కొంత ఈ విధమైనటువంటి అతని వాయిస్ ముందుకు రావడాన్ని చూశాను. దట్టు ఇప్పుడు అది మాట్లాడే బహుశా పరిస్థితి కూడా ఉండదు కదండి. అపోజిషన్ లో ఉన్నప్పుడు కొన్ని ఆచితూచి మాట్లాడతారు. అధికారంలో ఉన్నప్పుడే ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళన్నా కొద్దిగా దూకుడు పెంచుతారు. ఇది అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో వ్యవహరించడం అనేటువంటిది ఎవ్వరికీ మంచిది కాదు. అవును. అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరించింది ఏంటి అని మనం 5 ఏళ్ళు చెప్పుకున్నాం. వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఏంటి అనేటువంటిది కూడా మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. కాబట్టి మళ్ళీ నేను అది చెప్పను. కానీ నాగార్జున యాదవ్ పదే ఆయన వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక డిబేట్లలో నేను కూడా ఫేస్ చేసినటువంటి సందర్భం ఉంది. అంటే ఎదుటి వాళ్ళని పూచిక పుల్లుగా తీసేసినట్లు, పురుగుల్లాగా చూసేట్లు, ఏదైనా సరే నిందారోపణలు చేయటంలో ఎవరు ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఎనలిస్టా ఇవేమి ఉండవు అనమాట. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసేయండి. ఎందుకు అనంటే వాళ్ళదే ప్రభుత్వం. అంటే ప్రభుత్వం ఉంటే మనం ఎవరి మీదైనా ఎలా అయినా మాట్లాడొచ్చు, చెల్లుబాటు అయిద్ది అనేటువంటి ఒక అహంకారమైనటువంటి ధోరణి అనేటువంటిది స్పష్టంగా అనేకమైనటువంటి ఇంటర్వ్యూల్లోనూ డిబేట్లోనూ నాగార్జున యాదవ్ యొక్క వ్యవహార శైలి గతంలో నేను చూశాను. చాలా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు. ఇది ప్రధానంగా నన్ను, మిమ్మల్నో, లేకపోతే ఇంకొకళ్ళనో, లేకపోతే డిబేట్ లో ఉన్న బండారు వంశీకృష్ణ గారిని ఇలాంటి వాళ్ళని ఒకవేళ డిబేట్లు ఏదైనా మాట్లాడుకోవచ్చు. అది ముఖ్యమంత్రిని ఉద్దేశించి మీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో నిక్కర్లు వేసుకున్నప్పుడు ఇద్దరు కలిసి గోళీలు ఆడుకున్నటువంటి, స్కూల్లో గోళీలు ఆడుకున్నటువంటి ఆయన లాగా ఏదో ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టుగా జొమాటో బాయ్ అది ఇదని మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది అని అంటే ఇలాంటి వ్యాఖ్యలను ఎవరు సమర్థిస్తారు? ఎవరు సమర్థించరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకుడు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో ఏదైనా చెప్పొచ్చు. ఏదని నోటీసులు ఇవ్వాలి, నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు, ఏకాఏకిని ఎలా అరెస్ట్ చేస్తారు? ఇలా ఉంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు కదా, జనసేన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా. ఖచ్చితంగా ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడినప్పుడు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఏం కేసులు ఇచ్చినా సరే ఆ కేసులు తీసుకున్న పోలీసులే లేరు. ఆ రోజున కేసులు ఇచ్చిన వాళ్ళ మీద తిరిగి నిందితుల కింద కేసులు పెట్టారు. అంటే బాధితులే నిందితులుగా మారిపోయినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. మరి అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదా అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అలాగనే ఎలగబెడుతుంది. అలాగని వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేస్తారనే దాన్ని సమర్థించడానికి వీల్లేదు. ఒక మార్పు అటో ఇటో ఇప్పుడు తెలుగుదేశం, జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అలాగనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి పంతం నానాజీ మాట్లాడినటువంటి మాటలు ఏమన్నా సుభాషితాల అవి తిట్లే కదా. ఎవరైనా సరే ఎవరు మాట్లాడినా సరే తిట్లే అయ్యి. మరి అలాంటప్పుడు దాన్ని పవన్ కళ్యాణ్ సమర్థించుకున్నాడు. అదేవిధంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చాలా మంది ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు వ్యాఖ్యలే. ఇప్పుడు పుణ్యశీలకు అడగొచ్చు, మరి వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు కదా అంటే ఇదే పరిస్థితి తయారైంది. అధికారం ఉంటే వాళ్ళకి చట్టాలు పనిచేయవు, పోలీసులు వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయరు. మీరు 5 ఏళ్ళు అలాగనే చేశారు, ఇప్పుడు 2 ఏళ్ళు వీళ్ళు ఇలాగనే చేస్తున్నారు, కొంచెం ఎక్కువ తక్కువ. రైట్, ఓకే. పుణ్యశీల గారు, మీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్టు. సో అనవసరమైన మాటలు విధానపరంగా ఎవరైనా మాట్లాడవచ్చు తప్ప ఎందుకు అనవసరంగా నోరు పాడేసుకుని యువకులు బోల్డ్ భవిష్యత్తు ఉన్నది, రాజకీయ పరంగా ఎదగవలసిన వాళ్ళు ఎందుకు ఈ తప్పటడుగులు వేస్తున్నారు, ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు? ఒక రోజులోనే హీరో అయిపోదామనా, లేకపోతే మనకు అధికారం ఉంది కదా మన ఎవడేం చేస్తారులే అని? ఏ పార్టీ అయినప్పటికీ ఇప్పుడు నాగార్జున యాదవ్ వచ్చింది కాబట్టి ఈ సందర్భం నేను చెప్తున్నాను. ఎవరు ఈ రకంగా మాట్లాడినా అది భరించాలా ప్రజలు? సార్, ముందుగా మీకు అలాగే వీక్షకులకి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారం సార్. సార్, ఇప్పుడు కృష్ణాంజలి గారు కూడా చెప్పారు ఎవరి విధానం కూడా కరెక్ట్ కాదు అని. ఇప్పుడు మనకి నాగార్జున యాదవ్ వ్యాఖ్యల గురించి వారు చాలా బాగా విశ్లేషించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన దానికంటే ఇప్పుడు ఒక ఇంత ఎక్కువే చేస్తున్నారని చాలా బాగా చెప్పారు. కానీ సార్ మీరు పెద్దలు, ఈసారి మనం మళ్ళా డిస్కషన్స్లో కూడా మనం కలుస్తూ ఉండేటటువంటి పరిస్థితి, ఎందుకంటే మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. తప్పేం కాదు కాబట్టి ఈ విషయం మా వాళ్ళు ఎవరెవరి మీద ఏ రకంగా ఎంత బాధాకరమైనటువంటి కేసులు పెట్టారో కొంచెం నాకంటే మీరు అనుభవజ్ఞులు, పెద్దలు, ఎందుకంటే సర్కిల్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కూడా కాబట్టి ఈసారి అవి కొంచెం నాకు ప్రూఫ్స్ రూపంగా నాకు కొంచెం ఇస్తే సార్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. అవి నేను కూడా తీసుకెళ్ళి మా వాళ్ళ దగ్గర నేను మాట్లాడటానికి కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు సబ్జెక్ట్ అయితే నాగార్జున యాదవ్ సార్.
కైలాస్ సజ్జన్ అనేటటువంటి విషయం అతనికిట ఈ అంటే మనకి నోటిఫికేషన్స్ వస్తాయి కదా సార్, ఫేస్బుక్స్లో మనకి నోటిఫికేషన్స్ వస్తాయి కదా. 2 ఏళ్ల క్రితం అంటే 2024 జూలై 11వ తేదీన తను సాక్షి డిబేట్లో మాట్లాడినప్పుడు అప్పుడు కూడా హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా కొంతమంది అంటే ఆ ముఖ్యమంత్రి వర్యులకి సపోర్టివ్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్పుడు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అప్పుడు ఇదైనాయి. కానీ మరి అప్పుడు తీసుకోనటువంటి పరిస్థితిని ఇప్పుడు ఎందుకు అంటే ఈరోజు నా కల్లో కల వచ్చింది, ఆ కల్లో పలానా వాళ్ళు ఏదో చేశారు అనగానే తీసుకెళ్ళిపోతారా సార్? పద్ధతి పాడు ఏం లేకుండా 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి విషయాన్ని ఈరోజు నిజంగా కక్ష సాధింపు చర్యగా మాత్రమే, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయటానికి 2 రాష్ట్రాలని కూడా శాసిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున ఏమనుకోవాలి కూడా అర్థం కావట్లేదు సార్. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందా, లేకపోతే మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల సలహాలు తీసుకున్న మేరకు పరిపాలన చేస్తున్నారు అనేది కూడా ఈ యొక్క పరిస్థితిని బట్టి కూడా మనకి అర్థమవుతున్నటువంటి అంటే పుణ్యశీలి గారు నాగార్జున యాదవ్ కోసం చంద్రబాబు నాయుడు గారు కాదు ఒక నిమిషం నా డౌట్ మీరు ఎక్స్ప్రెస్ చేయండి, నా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తాను, మీరు చెప్పండి. నాగార్జున యాదవ్ కోసం చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఇదిగో నీ మీద ఈ వీడియో వచ్చింది అర్జెంటుగా అతన్ని అరెస్ట్ చేయించు మీ వాళ్ళతో అని చెప్పే పరిస్థితి ఉంటుందా సార్? అది కాదు విషయం సార్. మీరు చాలా బాగా తెలివిగా మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారులే కానీ విషయం అయితే అది కాదండి. ఇప్పుడు ఒక టాపిక్ ని విజయవాడలో జరిగినట్టు ఒక విధ్వంస కాండని డైవర్ట్ చేసేటటువంటి